వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి గీతంలో బంగారు పంటలే పండుతాయి అనే మాట ఉంటుంది. అవును, నిజంగానే ఒకప్పుడు రతనాల సీమగా గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత రాళ్ల సీమగా పిలువబడుతున్న రాయలసీమలో బంగారు నిక్షేపాలు పండుతున్నాయి. నవ్యాంధ్రలో బంగారం ఉత్పత్తికి తొలి అడుగు పడబోతోంది. దేశంలో గోల్డ్ మైన్స్ అంటే టక్కున గుర్తొచ్చేది కేజీఎఫ్, అంటే కోలార్ గోల్డ్ మైన్స్. అయితే అది ఒకప్పటి మాట. జొన్నగిరి గోల్డ్ మైన్స్ అనేది ఇప్పటి మాట. స్వాతంత్ర్యానికి పూర్వం ఏర్పాటు చేసిన కేజీఎఫ్ ప్రస్తుతం ఉనికిలో లేదు. 25 ఏళ్ల క్రితం కేజీఎఫ్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తూ బ్రిటిష్ కాలం నాటి కోలార్ గోల్డ్ ఫీల్డ్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద గోల్డ్ మైన్స్గా కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారం తవ్వకాలకు కేంద్ర బిందువుగా మారి రికార్డు సృష్టించబోతోంది. స్వాతంత్ర భారతావనిలో నెలకొల్పిన తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్స్ కూడా ఇదే కావడం విశేషం. ఏటా 1000 కిలోల బంగారం ఉత్పత్తి చేసేలా జొన్నగిరిలో బంగారు శుద్ధి పరిశ్రమ సిద్ధమైంది. కొద్ది గంటల్లో సీఎం చంద్రబాబు ప్రారంభించే జొన్నగిరి గోల్డ్ మైన్స్ ద్వారా రాయలసీమ ప్రాంత దశ దిశ మారబోతోంది. జియో మైసూర్ సర్వీసెస్ సంస్థ చేపట్టిన జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా వ్యూహాత్మక ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ బంగారం ఉత్పత్తి చేసే అతి కొద్ది రాష్ట్రాల జాబితాలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోబోతోంది. మరి ఇదే ఇవాల్టి మన డిబేట్ అంశం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణలు అందించడానికి ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయన ఆర్థిక విశ్లేషకులు. అలాగే ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ సాగర్ గారు కూడా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి. ప్రొఫెసర్ గారు, రెహమాన్ గారు, మీరు చెప్పండి ముందల. అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో రెండో అతిపెద్ద గోల్డ్ మైన్ ఇది. అలాగే మొదటి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రన్ చేయబోతున్న బంగారం ఉత్పత్తి కేంద్రం అనుకోవచ్చు. అయితే అది మన ఆంధ్రప్రదేశ్లో రావడం నిజంగా మనకి అది గర్వకారణం. మనకి లోకల్గా ఉండే యువతకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. సుమారు 1000 మందికి ప్రత్యక్షంగా, 500 నుంచి 400 మందికి పరోక్షంగా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఈ మొత్తం సిచ్యువేషన్ని ఎలా చూడొచ్చు? అది నిజంగా ఆ మైనింగ్ మనకి ఎంత పెద్ద ఎసెట్ అంటే ఏం చెప్తారు మీరు? మా జాతీయ స్థాయిలో మాట్లాడతాను. మనం బంగారాన్ని 800 టన్నులు ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటున్నాం. అవును, దాదాపుగా $72 బిలియన్, అంటే 6 నుంచి 7 లక్షల కోట్లు మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ వినియోగిస్తున్నాం. మన దేశీయ బంగారం ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే. ఈ 1 టన్ను కర్నూలు నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం కలిసినట్లయితే జాతీయ స్థాయిలో మనకు మిగిలే విదేశీ మారకం 1000 కోట్లు. దాదాపు 1000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయగలం. ఎందుకంటే ఇంధన ధరలు పెరగడం, బంగారు ధరలు పెరగడం, వాటిని మనం దిగుమతి ఎక్కువగా చేసుకుంటూ ఉండడం వల్ల మన రూపాయి విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ రకంగా చూస్తే మనం కర్నూలు నుంచి ఉత్పత్తి అయ్యే ఈ బంగారం సపోర్ట్ చేసినట్లవుతుంది మన రూపాయి విలువ పెరగడానికి, విదేశీ నిల్వలు తరగకుండా ఉండడానికి. ఇంకా మీరు చెప్పినట్లు ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు పెరుగుతాయి. ప్రత్యక్షంగా దాదాపు 1000 మంది వరకు ఉపాధి అవకాశాలని పొందే అవకాశాలు ఉన్నాయి. పరోక్షంగా 5000 నుంచి 10,000 వరకు కూడా, అంటే రవాణా, తర్వాత హోటళ్ళు, తర్వాత ఇతర కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మేడం. రెహమాన్ గారు, యాక్చువల్గా
ఆ, దేశంలో మన దేశంలో ఆడవారికి బంగారానికి ప్రత్యేకమైన అనుబంధం. ఏదైనా ఫంక్షన్స్ జరిగినా పెళ్ళిళ్ళు జరిగినా కూడా బంగారం లేదే, ఎస్పెషల్లీ దక్షిణాదిలో అయితే ఆడవాళ్ళు బయటకు కూడా రారు, యుద్ధాలే జరిగిపోతాయి ఇంట్లో బంగారం విషయంలో. మరి అలాంటి బంగారాన్ని మనము యాక్చువల్గా చెప్పాలంటే దేశంలో వినియోగించే బంగారంలో 80% దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? పైగా ఈ మైనింగ్ని కూడా 2006లోనే తవ్వకానికి పర్మిషన్ తీసుకున్నప్పటికీ కూడా, అంటే ఆల్మోస్ట్ 19 సంవత్సరాలు పట్టింది ఓపెన్ చేయడానికి. అంటే దీనికి గల కారణం ఏంటి? బంగారం వినియోగం ఇక్కడ సాంప్రదాయంగా వస్తుంది మేడం. భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఆభరణాలు లేకుండా, బంగారం ఇంట్లో లేకుండా ఏ కుటుంబం ఉండదంటే అతిశయోక్తి కాదు. అవును. రెండవది, ఈ డిలే అనేది 1994లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిక్షేపాలు ఉన్నాయి దాదాపుగా ఒక 7 విలేజ్లలో నిక్షేపాలు ఉన్నాయి అని బంగారు నిక్షేపాల గురించి కనుగొనడం జరిగింది 1994లో. అయితే ఆ బంగారు గనుల చేపట్టడానికి ఎవరు ముందుకు రాలేదు మేడం. కారణం అండి, 2005లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించింది భారత ప్రభుత్వం. అప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన ఈ మైసూర్ జియో మైసూర్ సర్వీస్ వీళ్ళు దీన్ని జియో మైసూర్ అనుమతిని సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ దక్కించుకున్నారు. లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దక్కించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇది 2013లో పైలట్ స్టడీని మొదలుపెట్టింది. 2013లో ఈ పైలట్ స్టడీ మొదలుపెట్టిన తర్వాత దాదాపుగా 320 కోట్ల రూపాయల పెట్టుబడి అనుకున్నారు. ప్రజెంట్ ఇది 500 కోట్ల రూపాయలకు చేరినట్లు తెలుస్తుంది. ఈ పెట్టుబడిలో దక్కన్ గోల్డ్ మైన్స్ వాళ్ళ పెట్టుబడి 27.7% ఉంది. త్రివేణి ఎర్త్ మూవర్స్ అనే వాళ్ళు, అంటే ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించిన ప్రభాకర్ అనే యజమాని 70% వాటాను దీంట్లో పొందినట్లు మనకు తెలుస్తుంది. ఈ గనుల్లో దాదాపుగా 1500 ఎకరాలు లీజ్ కి తీసుకున్నారు. 300 ఎకరాలు ఎకరం 12 లక్షల తరపున కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఆస్ట్రేలియాకి, దక్షిణాఫ్రికాకి చెందిన మైనింగ్ లో నిపుణులు ఈ ప్రాజెక్ట్ లో పనిచేసినట్లు తెలుస్తున్నది మేడం.